మామూలుగా ఏదైనా ఇంటికి దోషం ఉంటే అందులో ఉండే రెంటర్స్‌కి అది ఎఫెక్ట్ అవుతుందా? లేకపోతే ఇంట్లో లేకపోయినా ఓనర్స్‌కి అది ఎఫెక్ట్ అవుతుందా? అది చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. మీకు టూ వీలర్ ఏదైనా ఉందనుకోండి, ఉదాహరణకి మీ టూ వీలర్ మీ ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ వచ్చి అడిగింది, మీ టూ వీలర్ వేసుకుని ఆవిడ వెళ్ళింది రోడ్డు మీదకి, పడిపోయింది అనుకోండి, దెబ్బ మీకు తగులుతుందా ఆవిడ తగులుతుందా? తనకి తగులుతుంది. ఎందుకు? మీది కాబండి, నడిపింది ఆవిడ, పడ్డది ఆవిడ. అలాగే హౌస్ కూడా ఓనర్ కంటే కూడా అక్కడ ఉండే వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. 90% ఉండే వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉంటున్నాడుగా, ఆ ఇంట్లో ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి గార్డెన్కి వెళ్ళాడు, గార్డెన్ వెళ్ళిన వాడికి ఆ ప్రశాంతత ఉంటుంది. లేదా బీచ్కి వెళ్ళాడు, సినిమాకి వెళ్ళాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు దాన్ని. లేదా ఒక చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ చేయాలిగా. అట్లాగే ఆ ఇంట్లో నివసించే వాళ్ళకే 90% ఉంటుంది, ఆ ఓనర్కి 10% ఉంటుంది. ఎందుకంటే దాని మీద రెంట్ తింటున్నాడు కాబట్టి ఖచ్చితంగా. అయితే ఈ ఇల్లుని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే ఉంటున్నారో ఆ ఇంటి యజమాని, అంటే ఇంట్లో అందరికంటే పెద్ద ఫాదర్ మెయిన్గా, అతని పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకుని దాన్ని బట్టి ఫస్ట్ డైరెక్షన్. ఇక్కడ ఏంటంటే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, కానీ అతనికి ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా, నార్త్ ఈస్టా, సౌత్ ఈస్టా, నార్త్ వెస్టా, ఇట్లా చూసుకోవాలి. అది కూడా పదం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ రకంగా ఒక ఇంటిని ఎంపిక చేసుకోవాలి. రెండవది, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉచ్చస్థాన గ్రహాలు, నీచ గ్రహాలు అని ఉంటాయి. రాహుకేతువులు ఎక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి కనుక ఎంపిక చేసుకోగలిగితే సింహద్వారాన్ని వాళ్ళు ఏ డైరెక్షన్లో ఉండాలో 100% వాళ్ళకి అది ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకు చాలామంది చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. పలానా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి డౌన్ఫాల్ అయింది అంటాడు, పలానా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి ఇల్లు మారినప్పటి నుంచి అంటాడు. ఎందుకు? ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇల్లు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. చెప్పాలంటే మీకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, మనకు తెలియకుండానే వాస్తు బాలని ఇంటికి వెళ్ళి ఇరుక్కుంటాం. అక్కడి నుంచి బయటికి రావాలంటే ఉంటుంది. నేను కొంతమందిని చూశాను, ఎలా అంటే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోతారు, రెంట్ కూడా సరిగ్గా పే చేయలేకపోతుంటాడు. మారిపోరా బాబు అంటే, లేదు సార్ ఓనర్ మంచివాడు సార్, నేను రెంట్ పే చేయకపోయినా ఉంచుతున్నాను నన్ను అంటాడు. అంటే ఎలా ఉంటుందంటే, ఓనరు 6 months రెంట్ కట్టపైన ఉంటున్నాడు అంటే నాకు ఇంతకంటే మంచి ఓనర్ ఎక్కడ దొరుకుతాడు? నిజమే, ఓనర్ గొప్పతనమైన కాదనట్లే, కానీ నువ్వు అక్కడ ఇబ్బంది పడుతున్నావు. ఓనర్కి నువ్వు రెంట్ కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయావు. ఏదో ఒకటి చేసి ఆ ఇల్లు నుంచి మంచి ఇంట్లోకి మారేవంటే ఖచ్చితంగా నీకు మార్పు వస్తుంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుంది, లేకపోతే అనారోగ్యం నుంచి బయటపడతావు, లేకపోతే జాబ్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇల్లు మోస్ట్ ఇంపార్టెంట్. అందులో పర్టికులర్గా ఇంకొంతమందికి ఒకసారి ఏమవుతుందంటే, కొంతమందికి కొత్త ఇల్లు కొనుక్కుంటారు, రెంటల్ హౌస్ కాదు, కొనుక్కున్నప్పుడు అందులో దోషం ఉంటే 100% పనిచేస్తుంది ఆ ఓనర్కి, అందులోనే నివసిస్తే కనుక. ఇక్కడ ఏంటి, ఇక్కడ దోషం ఉండదు, కానీ వాళ్ళ పేరు మీద ఇల్లు కొనుక్కోకూడదని ఉంటుంది. అలాంటప్పుడు ఇల్లు కొనుక్కోకుండా జీవిత భాగస్వామి పేరు మీదో పిల్లల పేరు మీదో కొనాలి. చాలామంది చూడండి, నేను చాలా జాతకాలు చూశాను, అలా 15 ఇల్లులు కూడా కొని అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. ఒక రోజు ఇలాగే వాస్తు చూడడానికి వెళ్ళి, ఒకసారి మీ జాతకం ఇవ్వడం చూసి, అయ్యా మీకు అసలు మొత్తం చాలా ఇల్లు అమ్మేస్తారు కదా, 15 houses అమ్మేశాను సార్ అన్నాడు. నీ పేరు మీద కొనకు, నీ పేరు మీద ఇల్లు వచ్చి రాదు. ఎవరి పేరు మీదైనా గృహం కొనుక్కోకూడదని ఉంటే, వాళ్ళు గృహం కొనుక్కున్నప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి. అది అమ్మేసాక మళ్ళీ కష్టాలన్నీ క్లియర్ అయిపోతాయి. అమ్మాయి ఇప్పుడు బాగున్నా మళ్ళీ ఇంకో ఇల్లు కొనుక్కుంటా అంటాడు, మళ్ళీ కష్టాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఓహో వాళ్ళ పేరు మీద ఇల్లు కొన్నప్పుడల్లా కష్టం వస్తుంది. దాని భార్య పేరు మీదో, పిల్లల పేర్ల మీదో, లేకపోతే ఇంకా పెళ్లి కావలేదంటే తల్లిదండ్రుల పేరు మీదో తీసుకోవాలి ఎప్పుడు కూడా. సో పర్సనల్ చార్ట్లో అసలు గృహయోగం ఏ డైరెక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసలు తీసుకోవాలా వద్దా అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు వెళ్ళాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే ఇబ్బందులు పాలవుతాము. ఓనర్ కంటే కూడా టెనెంట్కే ఎక్కువ ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.